విషయమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును తిప్పును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుడు చేసిన పాప నిమిత్తం దేవుడు ఎలా ఉన్నాడటండి? ఇదిగో ఇలా ఉండేవాడు దేవుడు. దేవుడు ఎలా చూస్తుంటే మానవుడు అలా చూసేవాడు. ఆదాము అవ్వలు ఎలా చూస్తుంటే దేవుడు ఇలా చూసేవాడు. చాలా జాగ్రత్తగా అలా. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి ఈ ఫేసెస్ ఏమైపోయినట్టే అవుట్ ఆఫ్ డైరెక్షన్లు ఉన్నాయి. ఎందుకు చెప్పానుగా దేవుని యొక్క మాట కాదన్నారు. దేవుడిని చూడలేకపోతున్నారు, చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడి మాట కాదనుకున్నారు, పొదలో దాక్కున్నారు. ఈ యొక్క డైరెక్షన్ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎడమకం పెడమకం అయిపోయింది. పిల్లలమైన మనం దేవుడిని చూడలేకపోతున్నాం. పాపులమైన మనలను దేవుడు చూడలేకపోతున్నాడు. అందుకంటున్నాడు, మీరు చేస్తున్నారు. యెహోవా రక్షించకుండా నేరనట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏంటి దానికల కారణం అంటే మీ పాపములే దేవునికి మీకు అడ్డుగా వచ్చేసాయి. ఇప్పుడు అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడట. వచ్చాడు ఆయన వచ్చి ఏం చేసినట్ట, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లలు మనగా మనం, తండ్రి అయిన పరలోకమందున్న తండ్రి ఆయన ముఖాన్ని మన వైపు, మన ముఖాన్ని ఆయన వైపు తిక్కాలంటే ఈ భూమి మీద మధ్యాకాశములో ఆయన వేలాడుతూ ఆ తండ్రికి భూమి మీద ఉన్న నరులకు ఆయనే సమాధానకర్తగా వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే క్రీస్తు అను నరుడు. ప్రియదేమంటారా, అలాంటి సారథి వేయడానికి వచ్చిన దేవుడు, అలాంటి సమాధానకర్తను ఇంకా నీవు అంగీకరించకపోతే మన జీవితానికి అర్థం లేదు. ఎవరో ఎన్నో మాటలు చెప్తే వింటాం, కానీ నిజమైన దేవుని మాటలు చెప్తుంటే మన హృదయం వినకుండా ఉంటుందంటే దానికి గల కారణం అపవాది ఎప్పటికప్పుడు మరి ఎదురు చూస్తున్నాడు. ప్రియమిత్రులారా, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను, రేపు పొద్దున నేను బ్రతుకుంటాను, మీరు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? అరే నన్ను కన్న తల్లి ఇక్కడే ఉంది, నా తల్లి పోనీ నాకేమన్నా, నన్ను నవమాసాలు మోసి పెంచింది నా కన్న తల్లి నా కళ్ళ ముందే, పోనీ నా తల్లిని అడగండి, మాస్టర్ గారు రేపు బ్రతుకుతారా? నో, బ్రతుకుతానో చనిపోతానో ఎవరు తెలుసు. దేవుని యొక్క ప్రణాళిక ఎంతవరకు ఉంటే అంతవరకే మనం ఉండాలి. అయితే మానవులుగా ఉన్నప్పుడు, మనుషులుగా ప్రాణంతో ఉన్నప్పుడే దేవునికి మంచిగా బ్రతకాలి, మంచి క్రియలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, ప్రభువుని అంగీకరించాలి. అందుకే ప్రభు అని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఒకే మాట చెప్పాడు, నేను వెలుగై ఉన్నాను, ఈ లోకంలో చీకటి ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదు అని చెప్పారు. అలాంటి వెలుగు మనందరం పొందుకోవాలని ఈ రాత్రి మీకు నా 2 చేతులు జోడిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు బోధిస్తున్నానంటే ఈ రాకడ, దేవుని రాకడ బహు సమీపం ఉంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. నేను ఒమిక్రాన్లో ఒక మాట చెప్తున్నారు, ఏంటో తెలుసా? ఒమిక్రాన్ కోసం మాట చెప్తున్నారు. హైదరాబాద్లోనంట ఒక చిన్న కుర్రాడికి ఒమిక్రాన్ వచ్చి తగ్గిపోయిందంట. శుభవార్త, గుడ్ న్యూస్. దేవుడి సోదరం చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే అది శుభవార్త అంట. నేను అనుకున్నాను, ఏంటిది శుభవార్త అంటున్నారు, ఏంటి అనుకుంటున్నాను. ఆయన అంటున్నాడు, ఆ అబ్బాయికి వచ్చినట్టు వచ్చి తగ్గిపోయిందండి, చాలా బాగుందండి. నో, అది శుభవార్త కాదు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన దేవునికి స్తోత్రం, అదే శుభవార్త. ప్రీతిపడ్డారు కాబట్టి అలాంటి శుభవార్త విని కూడా ఇప్పుడు మనకు శుభవార్తలేనో చాలా మంది అనుకుంటున్నారు 2022 చాలా హ్యాపీగా ఉంటుందని. నో, పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా చెప్పేస్తుంది, ఇంకా భయంకరమైన తెగులు వస్తున్నాయి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. తెగులు రావాలా? ఎందుకు రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రాకడ బహు సమీపముగా ఉంది ఉన్నది. యెహోవా దూతలు వచ్చేస్తాయి, పరలోకం నుండి 7 పాత్రలు తీసుకొచ్చేస్తాయి. 7 పాత్రల పై ఆ పాత్ర ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉంటుంది, కానీ దేవుని యొక్క ఉగ్రతతో నింపబడదు. ఒక్కొక్క పాత్ర వేసినప్పుడు భయంకరమైన తెగులు వస్తాయి. అయితే మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా ఏ తెగులు, ఏ హాని, ఏ కీడు ఎవరికి రాకుండా అందరూ నీ వైపు మీరు మార్చుకోండి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. 2021లో పడిన కష్టాలు మేము 2022లో పడకూడదంటే ప్రభా నీకు నేను లోపడతామని మనం ఏం చేయాలంటే ఆయనకి మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియ ఆత్మీయులారా, ఈ మాటలు వింటున్నా క్రైస్తవ జనాంగమా, ఈ శబ్దం ద్వారా వింటున్నా నా సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్న మాట, ఇంకా ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నేను ఎలాగా తప్పించుకుంటాను. కాబట్టి నేను ముగిస్తున్నాను. దయచేసి ఇక్కడ ఉన్న వారిలో కానీ, లేదా ఈ శబ్దం ద్వారా వింటున్న వారిలో కానీ ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడానికి ఆలోచన చేస్తే
ఇదే మిక్కిలి అనుకూల సమయం కాబట్టి గ్రహించండి, ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారో అప్పుడే నిజమైన క్రిస్మస్ మీ హృదయంలో జరుగుతుంది. అట్టి ధన్యత అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం. తలవంచండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుని కొందనాలు, ఇంతవరకు మీరు నేరుగా మాట్లాడినందుకు వందనాలు. మీరు లోకానికి వెలుగై ఇచ్చారు ప్రభా. మీరు వాక్యమై ఉన్నారు. స్తోత్రాలు. శరీరానికి వచ్చారు ప్రభా. ఇదిగోనా తండ్రి, లోకంలో పుట్టిన మాకు తండ్రి మరి పుట్టిన రోజు ఉంటుంది, చనిపోయిన రోజు ఉంటుంది. మీకైతే 3 రోజులు ప్రభా. మీరు పుట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు నాయన. నీకు స్తోత్రాలు. అటు గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ ఈ మాటలు మందులు భద్రపరిచి ఫలం చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్.